సార్ కేటీఆర్ రివర్స్ అటాక్ సర్కార్ నెక్స్ట్ స్టెప్ అదేనా? కేటీఆర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ చిట్చాట్ అనుకోండి, అఫీషియల్ కాకపోయినా ఆయన చెప్తున్నారు నన్ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదంటున్నారు. మరి ఆయన రాజకీయంగా వ్యూహాత్మకంగా అంటున్నారా, లేదా చేస్తే కొంచెం అరెస్ట్ అయితే ఆటోమేటిక్గా విజయం వరిస్తుందని మధ్యకాలంలో ఒక థియరీ వచ్చింది కాబట్టి చెప్తున్నారా? కానీ ఇందులో ఏం తప్పే లేదు, ఏం తప్పు లేకపోయినా కానీ కావాలని రాజకీయ ఉద్దేశంతో చేస్తున్నారు. రెండవది వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటము, కొన్ని దృష్టి మళ్లించడం కోసము ఈ పనులు చేస్తున్నారు. కొన్ని కేసులు, కొన్ని వ్యవహారాల నుంచి, రాజకీయమైన లోపాల నుంచి అని, ముఖ్యంగా ఫిరాయింపుల చట్టం. ఇప్పుడు సుప్రీంకోర్టు మొన్న అక్షింతలేసింది స్పీకర్ దీని గురించి. ఈరోజు కడియం శ్రీహరి కూడా మాజీ మంత్రి, ఆయన కూడా వెళ్ళి స్పీకర్ను కలిశారు. ఎల్లుండి కలవాల్సి ఉండగా ఈరోజే కలిశారు. సో ఈ కలవటం రాజీనామా చేయడానికి అని కూడా ఊహాగానాలు ఉన్నాయి. సో ఈ ఎంబరాస్మెంట్, ఫేస్ సేవింగ్ కోసమే నా మీద కేసు అనేది ముందుకు తెచ్చారు అని కేటీఆర్ అంటున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులైతే దాన్ని ఏమి వాళ్ళు స్వీకరించట్లేదు. ఖచ్చితంగా దీని మీద మేము చట్టబద్ధంగా వెళ్తూ ఉన్నాం. అయితే మీరు అది నోట్ చేసుకోవాల్సిందే. మేమే అరెస్ట్ చేయాలని కాదు, చట్టబద్ధంగా ఏం జరుగుతుందో అది చేస్తామని చెప్తున్నాం.